రూరల్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎస్ఎస్సి నుంచి డిగ్రీ చదువుకున్న పిల్లలు ప్రతి విలేజ్లో ఒక 100 మంది ఉన్నారు. నేను సర్వే చేసేవాళ్ళు. ఈ యువత ఎందుకు అనవసరంగా కండక్టర్కో కానిస్టేబుల్ కోసము చిన్న చిన్న గవర్నమెంట్ ప్యూన్కు అటెండర్కు పోస్టుల కోసము సాక్రిఫై అవ్వడం ఎందుకు? ఎంత అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నది హాస్పిటల్ ఇండస్ట్రీలో. వీళ్ళని మోటివేషన్ చేద్దామని చెప్పి సంకల్పం వచ్చి ఎవ్రీ ఇయర్లీ 2 to 3 times ప్రతి విలేజ్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్న చిన్న టౌన్లో ఎస్ఎస్సి స్కూల్స్ ఉన్న దగ్గర వెళ్ళడం, వాళ్ళ ఫ్యూచర్లో ఫస్ట్ ఇయర్ తర్వాత చదివినప్పుడు ఏమేమి చదివితే బాగుంటుంది అన్నప్పుడు డిగ్రీ చదవడము, ఇంటర్మీడియట్ వెళ్ళడం, ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాలతో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు స్పాయిల్ చేసుకున్న తరుణంలో మా హాస్పిటల్ ఇండస్ట్రీకి నీడ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ నీడ్ ఉంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే అందరం టీంతో వెళ్ళడం, మోటివేషనల్ షఫీ గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళలో యాక్టివిటీస్ పెంచి అక్కడ నుంచి వాళ్ళు ఎవరైతే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మా లైఫ్ కూడా సెట్ అవుతుంది అన్న నమ్మకాన్ని క్రియేట్ చేయడం, వాళ్ళ నుంచి వచ్చిన యువతకు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రకరకాల టీం ఉంది కాబట్టి వాళ్ళ హోటల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటి వరకు ఒక 4,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకు అప్పుడు 5,000 6,000 శాలరీస్లో వచ్చిన వాళ్ళు ఈరోజు మా హోటల్ని 60,000 వరకు మేము పే చేస్తున్నాం వాళ్ళకి. సూపర్. ఎందుకంటే బేసిక్గా మన దగ్గరనే విద్య నేర్చుకొని మన దగ్గరనే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు ఒక ఫ్యామిలీలో వాళ్ళు సెటిల్ అయిపోయినారు. అంతే.